నేను శేఖర్ని మాట్లాడుతున్నాను డాక్టర్. పాపకు ఒంట్లో బాగలేదు, పొద్దు నుంచి మగతగా నిద్రపోతుంది, ఒళ్ళు కూడా వేడిగా ఉంది. మీరు వెంటనే బయలుదేరి రావాలి. ఒళ్ళు ఇందాకటి కంటే వేడిగా ఉందండి. ఉదయం పాపకి ఏం తినిపించావు? ఏం తినిపించలేదండి. ఏం తినిపించకపోతే ఎందుకు ఇలా జరుగుతుంది? మాట్లాడమే. మాట్లాడేది ఉంది. నేను నష్ట జాతకురాలిని. నా చేత్తో పెట్టిపోతలు జరగడం వల్లే పాపకి ఇలా జరిగింది. అదేమి మాటలు వదినా? లేదా నా నీడ పడ్డం వల్లే పాపకి ఇలా అయింది. దయచేసి అలాంటి మాటలు అనకక్క. రండి డాక్టర్. పాపకి ఏమైందో చూడండి. పాపకు న్యూమోనియా వచ్చిందని నా అనుమానం. పాపకు తలంటు స్నానం చేయించారా? అవునండి, ఉదయం నలుగు పెట్టి స్నానం చేయించాను. అదే కారణం అయి ఉంటుంది. పాతకాలం స్నానాలు ఇప్పుడు పిల్లలకు పడవు. ఊపిరి కూడా కష్టంగా లాగుతుంది. ఇంత చిన్న వయసులో న్యూమోనియా వస్తే ఏమవుతుందో చెప్పడం కష్టం. ఇంజెక్షన్ ఇచ్చాను. మరో 2-3 గంటల్లో గుణం కనపడొచ్చు. ఒకవేళ గుణం కనపడకపోతే... డాక్టర్, అలా అనకండి డాక్టర్. పాపకేం జరగడానికి వీల్లేదు. పాపకి ఏదైనా జరిగితే నేను బ్రతకలేను. చూడండి లక్ష్మి గారు, దేవుడంటే గుళ్ళో బండరాయి కాదు, మనుషుల్లో ఉండే మంచితనమే దేవుడు. మీ మంచితనం, త్యాగం ఊరికి పో. అంతా సవ్యంగా జరుగుతుందనే ఆశిద్దాం. వస్తానండి. లక్ష్మి, పెద్దదానివి, నువ్వే ఇలా దిగులు పడిపోతే ఎలా? చిన్నపిల్ల లలిత మరీ దిగులు పడిపోదు. వెళ్ళి లలితకి ధైర్యం చెప్పు. ఇప్పుడు ఆ తాచుపాము కళ్ళు నీ బిడ్డ మీద పడ్డాయి. అది తాగించేది పాలు కాదు, విషం. నా కడుపున పుట్టి నన్నే బయట పొమ్మంటావా? అది దేవత, నేను దెయ్యమా? వెళ్తాను. ఆ దిక్కుమాల దాని చేతిలో నీ బిడ్డను పెట్టు. ఆ దెయ్యం నీ బిడ్డ ప్రాణం తీసేదాకా వదలదు. నీ బిడ్డకు జబ్బు చేసి కళ్ళు తేలేస్తే అప్పుడు నా మాట నీకు అర్థం అవుతాయి. నీ బిడ్డ చావు బతుకులో పడి ఏ మందు మాకు పని చేయక గుట్టుకుమంటే నీ నెత్తికెక్కిన కళ్ళు అప్పుడు కింద దిగు. పాపనిలా ఇవ్వండి. దేనికమ్మా? నాతో పుట్టింటికి తీసుకెళ్తాను. లలిత, నీకన్నా పిచ్చి పట్టిందా? ఈ పరిస్థితిలో పాపం తీసుకెళ్తావా? అవును, ఇక్కడుంటే పాప బ్రతకదని నా భయం. నోర్మై! విజయ్, ఆగు. లలిత చెప్పే మాట నిజం. పాపం తీసుకెళ్ళమ్మా, వెంటనే అది తీసుకెళ్ళి. కాదు వదినా, డాక్టర్ ఇప్పుడే ఇంజెక్షన్ ఇచ్చింది, ప్రమాదకరం అని కూడా చెప్పింది. ఇలాంటి పరిస్థితిలో... విజయ్, నా మాట విను. ఇక్కడుంటే పాపకు నయం అవదని అపనమ్మకం కలిగిన తర్వాత తీసుకెళ్లడమే మంచిది. తీసుకెళ్ళు లలిత, తీసుకెళ్ళు. విజయ్, ఒక్కతే వెళ్తాం మంచిది కాదు. నువ్వు కూడా వెళ్ళు. అన్నయ్య, నేను చెప్తున్నాను, వెళ్ళు. లక్ష్మి, ఓరి దేవుడో, కొంప మునిగింది. పాపను అక్కడ ఉంచొద్దని కుయ్యో మొర్రో అని మొత్తుకున్నాను. నా మాట విన్నావు కాదు. పోనీలే, ఇప్పటికైనా కళ్ళు తెరిచావు, అంతే చాలు. వాసిని బొంద బెట్ట, నీ గొడవ ఎప్పుడు నాకు ఉండేదే కానీ నువ్వు కాసేపు పాపు. రే, నువ్వు డాక్టర్ తీసురా. అలాగే. సరైన మందులే వాడారు. పాపకి ఇంకేం భయం లేదు. గండం గడిచినట్టు. అక్కడికి వెళ్ళాక ఈ మందులే కంటిన్యూ చేయండి. ఎక్కడికి వెళ్ళదు, ఇక్కడే ఉంటారు. రేపు కూడా ఒకసారి వచ్చి చూసి వెళ్ళండి. అలాగే. చాలా సంతోషం. పోనీ విజయ్, చల్లటి వార్త తెచ్చావు. పాప దగ్గర లలిత ఒక్కతే ఉంటుంది, నువ్వు తోడుగా ఉండవు. మీ వదిలి చెప్పిందే నిజం. ఈ సమయంలో నువ్వు అక్కడ ఉండటమే మంచిది. వెళ్ళు. నా
పొలం కడుతున్నారంట. సమస్య వ్యవసాయమే. ఇక నీ పొలం ఏంటి, నా పొలం ఏంటి, అందరికీ ఉదయమన్నాడు శేఖరం బాబు గారు. ఆహా, ఇవాళ నీ పొలం ఏంటి, నా పొలం ఏంటి అన్నాడు. రేపు నీ ఫలం ఏంటి, నా ఫలం ఏంటి అంటాడు. కూరుకుంటారా? ఏంటో మాట్లాడుతున్నావు? శేఖరం బాబు అంత మాట అంటావా? చూస్తారంటే కొట్టడే. బక్రా నేనే. అవును, అవతల జరేంటారు, నన్ను కొట్టిస్తున్నా. ఏం చేయమంటారండి, లేకపోతే నాకు పేలిపోద్ది. దేశ రాజకీయాలు మామూలే కదా. బక్రా అవతల వినపడుతుంది. ఎన్నాళ్ళు తప్పించి తిరుగుతారండి. శేఖర్ బాబు మీద దిగు వల్ల వాళ్ళు ఊరుకోరు. అవును రోయ్, శేఖర్ బాబు దేవుడే. వాళ్ళు అతని మీద ఏగనేమో. నేను దోమ కూడా వాళ్ళే. బాబాయ్ ఇదేంటంటే ప్లేట్ ఇలా మార్చేశారు. మార్చకపోతే నాకు పేలిపోద్ది. చూడు, ఈ సమిష్టి వ్యవసాయంలో నా భూమి కూడా చేర్చిపోతున్నానని ఆ పెద్ద మనుషులు చెప్పి రమ్మన్నాను చెప్పు. ఇది కుటుంబ రాజకీయం ఆడబోతున్నానులే. ఎవరు? మేం కాదు. అవునులే. చాలా సంతోషం కనకయ్య. నీ పొలం కూడా సహకార వ్యవసాయంలో కలపడానికి ఒప్పుకున్నావటగా. ఊరంతా ఒప్పుకున్నా, నువ్వు ఒప్పుకోవనుకున్నావు. అదేం లేదండి, ఇన్నాళ్ళు ఉలిపి కట్టెలా బతికాను. ఇప్పుడు ఊరందరితో కలిసి బతుకుదామని. ఏదైతేనే మంచి నిర్ణయం తీసుకున్నావు. మిమ్మల్ని అభినందిస్తున్నాను. అభినందనలతో పాటు దీని మీద మీ ప్రెసిడెంట్ గారితో ఒక సంతకం పెట్టించాలి. ఏమిటండి ఇది? నా పొలం సరిహద్దులు తెలిపే ప్లాన్ అండి. హద్దులే చెరిపేస్తుండే సరిహద్దులతో పని ఏమిటయ్యా? అమ్మమ్మమ్మమ్మ, అంత మాట అనకండి. రేపు నేను హరి అన్నాను అనుకోండి, ఎంచక్క షాప్ ఓనర్ నేను అయిపోవచ్చు. తేరగా వస్తే దొబ్బేద్దామని. అసలు ఇటు తెచ్చాడనుకోండి, లేకపోతే ఆస్తా పడాలి, ఎవరికరా నష్టం. అదే నా కూతురు నా పొలం సరిహద్దులు తెలియాలంటే మరి ఈ ప్లానే కదా ఆధారం. సహకార వ్యవసాయంలో తెలియాల్సిన అవసరం ఏముంది? కీడెంచి మేలెంచమన్నారండి. రేపు ఈ సహకార వ్యవసాయం దెబ్బతిని ఎవరికి వాళ్ళు విడిపోదాం అనుకుంటే సరిహద్దులు ఎలా తెలుస్తాయి? అందుకని నాకే కాదండి, ఎవరికైనా సరిహద్దులు తెలిపే ప్లాను గీసి సంతకం పెట్టించుకోవడం వల్ల నష్టం లేదు కదా. ఏమంటారు? అవును. ఇంతవరకు నాకు ఈ ఆలోచన తట్టలేదు. ప్లాన్ల మీద సంతకాలు పెట్టుకోవడం అందరికీ మంచిది. ఈ విషయం సేకరణతో మాట్లాడి అన్ని ఏర్పాటు చేస్తా. మంచి సలహా ఇచ్చావు. వస్తా. గురుగారే, నన్ను ఒకసారికి వెళ్ళండి, ఇంకోసారికి వెళ్ళండి. అయ్యి బాబాయ్, నేను బతిగా ఉన్నానా? గురుగారు మీరేంటి మంచి సలహా ఇవ్వటం ఏంటండి? పిచ్చివేదవా, అసలు విషయం చెబితే గుండెకి చేస్తావు. ఏంటి బాబు? అవునరా, ఈ మంచి సలహా వెనకాల ఓ కల్తీ ఆలోచన కూడా ఉంది. నేను సహకార వ్యవసాయంలో నా పొలాన్ని కలుపుతున్నాను అన్నానంటే ఇన్నాళ్ళు ఉమ్మడిగా ఉన్న నా అల్లుడాస్తిని రెండుగా పెడదీస్తానన్నమాట. ఏమండి, మీరు ఏమైనా చేయగలరేమో గానీ రామలక్ష్మణులు లాంటి శేఖర్ బాబుని విజయబాబుని చచ్చిన పెడగొట్టలేరు. అట్టగా మరి సంతకం ఎవరిది నాన్న? సహకార వ్యవసాయంలో చేర్చబోయే తన భూమి సరిహద్దుని తెలపమంటూ రాసిన ఈ ఉత్తరంలో స్వయంగా మా అల్లుడే సంతకం పెట్టాడు. అయ్యో, నువ్వు సామాన్యుడు కాదు నాయనోయ్. నన్ను హత్య చేయించి అది ఆత్మహత్య ఈజీగా చెప్పించగలవు. దీన్నే కుటుంబ రాజకీయం అంటారా? నువ్వు సరిగ్గా నిలబడు. నీకు అవసరం లేదు, సరేనయ్యా. రేపు నీ కూతురు నా పొలం సరిహద్దులు ఏంటి అని అడిగితే ఏం చెబుతా అన్న ఈ సెంటిమెంట్ పాయింట్ తో మా అల్లుణ్ణి పడగొట్టి ఈ కాగితం మీద సంతకం పెట్టించా. ఇప్పుడు చూడు, ఈ కాగితాన్ని అడ్డం పెట్టుకుని ఆ శేఖరగాన్ని గాలిపట్టం ఆడించినట్టు ఆడించి నా కక్ష తీర్చుకుంటా రామలక్ష్మణుల లాంటి అన్నదమ్ముల్ని విడదీస్తా. అయ్య బాబోయ్, మీరు రావణాసురుడు అన్నమాట. కాదు, నువ్వు ఆంజనేయుడు అన్నమాట. సంపుత. లక్ష్మి, లక్ష్మి! ఏమైందండి? ఇప్పుడేగా వెళ్ళారు, ఇంతలో ఏమైంది? అలా ఉన్నారేమిటి? నాకేమీ కానందుకే బాధపడుతున్నాను. అవే మాట్లాడండి. ఈ ఉత్తరం చూడు. నీ మరిది రాసిన ఉత్తరం. ఏం రాశాడో చదువు. మీరు దీంట్లో కోపం తెచ్చుకోవడానికి ఏముందండి? మన పొలం సరిహద్దుల గురించేగా విజయ్ అడిగాడు. పొలం సరిహద్దులు అడగటంలోనే వాడు నా హద్దులేమిటో నాకు తెలియజేశాడు. విజయ్ అలాంటివాడు కాదండి. ఈ ఉత్తరం కూడా అతను రాసినట్లేదు. కళ్ళు మూసుకుని సంతకం పెట్టాడంటావా? తన పొలం ఎక్కడుందో తెలుసుకోవాలనే ఆలోచనలోనే తన ఆస్తి ఎంతో తెలుసుకోవాలనే కోరిక కూడా ఉంది లక్ష్మి. తనంతట తానుగా పంపకాలు కోరే ధైర్యం లేక ఉత్తరం మరొక చేత రాయించి పంపాడు. ఏమండి, నా పొలం ఎంతవరకు అని ఈ ఊళ్ళో ఏ ఒక్కరూ నన్ను అడగలేని ప్రశ్న
ఈ రోజు నావాడనుకున్నవాడే నన్ను అడిగాడు. ఇంతకాలం మా అన్నదమ్ములనిద్దరినీ విడదీయాలని ప్రయత్నం చేసిన శత్రువులందరూ ఓడిపోయారు. ఈనాటికి నా తమ్ముడే అది సాధించాడు. వాణ్ణి నేను తమ్ముడు అనుకోలేదు లక్ష్మి. కన్న బిడ్డ కంటే ఎక్కువగా పెంచాను. బిడ్డను కూడా వాడికిచ్చి కడుపుకోత భరిస్తున్నాను. అందుకు వాడు మనకిచ్చే బహుమతి ఇదేనా? చెప్పు లక్ష్మి. పోన్లేండి, అతను చిన్నవాడు. లేదు, వాడు పెద్దవాడైపోయాడు. వాడి ఆస్తి వాడికి అప్పగించాల్సింది. ఆస్తి పంపకాలు చేస్తారా? అవును. తమ్ముడికి పిల్ల పాప పుట్టినా కూడా అన్నగారే అధికారం చెలాయిస్తున్నాడని 10 మంది నా గురించి అనుకోవటం నాకు ఇష్టం లేదు. ఊరందరి సమక్షంలో ఇవాళే పంపకాలు జరిగిపోవాలి. ఏమండి, మరొక్కసారి ఆలోచించండి. బాగా ఆలోచించే ఈ నిర్ణయానికి వచ్చాను. ఇంట్లో ఉన్న బంగారు నగలు, వెండి సామాన్లతో సహా అన్ని తీసుకొచ్చి ఇక్కడ పడాయి. వెళ్ళు. అది కాదండి. చెప్పింది చెయ్యి. అన్ని వస్తువులు పెట్టావా? పెట్టానండి. లక్ష్మి, నీ మెళ్ళో ఉన్న నగలన్నీ తీసి అక్కడ పెట్టు. అలాగేనండి. ఆగు. మెళ్ళో ఉన్న మంగళసూత్రాలు తీసి అక్కడ పెట్టు. నిన్ను పెళ్లి చేసుకున్నప్పుడు పసుపు కొమ్ము మాత్రమే నీ మెళ్ళో కట్టాను. ఏ పసుపు తాడుకు నన్ను ప్రాణాలతో ఉంచే శక్తి లేదా?